హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. పటాస్ షోలో ఈ వారం జరగబోతున్న 2 సంచలనాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదట శ్రీముఖి ఈ షో నుండి తప్పుకోవటంతో కొంచెం టీఆర్పీ తగ్గిన ఈ షోకి ఇప్పుడు యాంకర్ రవి కూడా గుడ్ బై చెప్పేయటంతో ఈ షోని రక్షించేదెవరు అంటూ టెన్షన్ పడ్డారు మల్లెమాల యాజమాన్యం. బుల్లితెర పవర్ స్టార్గా క్రేజ్ సంపాదించుకున్నటువంటి సుధీర్ అయితే ఈ షోకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తాడు అని భావించి సుధీర్ని యాంకరింగ్ చేయమని కోరగా అతడు ఇప్పటికే ఎక్స్ట్రా జబర్దస్త్, డి ఛాంపియన్, పోరా పోవేలతో బిజీగా ఉన్నారు. అందులోనూ ఈ మధ్య మూవీస్లో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు సుడిగాలి సుధీర్. కానీ మల్లెమాల వారి మాట కాదనలేక 2 వీక్స్ టైం అడిగాడు సుధీర్. దీంతో ఈ గ్యాప్లో చలాకీ చంటి యాంకర్గా కొనసాగబోతున్నారు. ఇక యాంకర్ వర్షిణి విషయానికి వస్తే బుగ్గ మీద ముద్దు పెట్టడం కామన్. అదే బుగ్గనే కొరికేస్తే వెరైటీ అనే అనుకుందో ఏమో కానీ ఏకంగా ఒక కుర్రాడి బుగ్గ కొరికి సంచలనం సృష్టించింది యాంకర్ వర్షిణి. మన రాములమ్మ శ్రీముఖి బిగ్ బాస్ షో కోసం పటాస్ షోకి గుడ్ బై చెప్పేయటంతో ఆమె ప్లేస్లోకి ఎంట్రీ ఇచ్చిన వర్షిణి నేను కూడా ఏమాత్రం తక్కువ కాదు అంటూ గ్లామర్ షో చేస్తూ వచ్చింది. కానీ రవి శ్రీముఖి కాంబినేషన్ అలా మైండ్లో ఫిక్స్ అయిపోవటంతో చాలామంది ప్రేక్షకులు శ్రీముఖి లేకపోతే పటాస్ షో ఇంట్రెస్టింగ్గా లేదు అన్నట్లుగా కామెంట్స్ చేశారు. అలాంటి వారి అభిప్రాయాలను తిప్పికొట్టాలన్న ఆలోచనలో గ్లామరస్గా కనిపించడం స్టార్ట్ చేసింది వర్షిణి. బట్ ఆమెకు సరైన కో యాంకర్ సెట్ అవ్వకపోవటంతో సుధీర్ అయితే బాగుంటుంది అన్నట్లుగా తన అభిప్రాయం వ్యక్తం చేసింది. అందులోనూ సుధీర్కు తనకు డి డాన్స్ షోలో టీమ్ లీడర్స్గా మంచి బాండింగ్ ఉంది. జబర్దస్త్ అండ్ డి షోలలో రష్మితో, పోరా పోవే షోలో విష్ణుప్రియతో, పటాస్ షోలో వర్షిణితో ఇలా 3 భామలతో సుధీర్ శ్రీకృష్ణుడి అవతారం ఎత్తాడంటూ ప్రేక్షకులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరి సుధీర్ పటాస్ షో చేయటం మంచిదే అని మీరు భావిస్తే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.